ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారాలు. ఈనాటి నుంచి ప్రారంభం కాబోతున్న నిస్టా ట్రైనింగ్లో కోర్సెస్ను ఎలా చూడాలి, ఏ విధంగా కోర్సెస్ను ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా పూర్తి చేయాలి అన్న అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా దీక్ష యాప్ ఓపెన్ చేస్తూనే ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది. కింది భాగంలో లైబ్రరీ, కోర్సెస్, డౌన్లోడ్స్, ప్రొఫైల్ ఉంటుంది. మనం కోర్సెస్లోకి వెళ్ళాలి. కోర్సెస్లోకి వెళ్తూనే చాలామందికి స్టూడెంట్ కోర్సెస్, టీచర్స్ కోర్సెస్ అని మాత్రమే వస్తుంది. మై కోర్సెస్, ఏపీ కోర్సెస్, స్టేట్ కోర్సెస్ కనిపించకపోవచ్చు. మనం దానికి కలత చెందవలసిన పని ఏమాత్రం లేదు. ఈ చివరన ఉన్నటువంటి ఈ భాగంలో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఫిల్టర్స్ వస్తాయి. టాపిక్, పర్పస్, మీడియం, క్లాస్, సబ్జెక్ట్, ఆర్గనైజేషన్ అంటూ వస్తాయి. మనం ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్ పైన క్లిక్ చేసుకుంటేనే సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటూ రకరకాలైనటువంటి ట్రైనింగ్ కోర్సెస్ మనకు ఇక్కడ కనబడతాయి. ఇందులో మనకు సంబంధించిన అపెక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అపెక్స్ ముందర ఉన్నటువంటి చెక్ బాక్స్లో క్లిక్ చేసుకొని సెలెక్ట్ బాక్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకుంటే వెంటనే టీచర్స్ కోర్సెస్ కింద ఏపీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఈ ట్రైనింగ్ కోర్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఈ ట్రైనింగ్ కోర్స్ అనేది ఇంగ్లీష్లోను, తెలుగులోను 2 లాంగ్వేజ్ల్లోనూ ఉంటుంది. ఇప్పుడు 3 మాడ్యూల్స్ మాత్రమే ఎనేబుల్ చేశారు. హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ స్కూల్స్, డెవలపింగ్ పర్సనల్ సొసైటీస్ చూడండి. కరిక్యులం అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అనేది మొదటి మాడ్యూల్. అదేవిధంగా తెలుగులో కూడా ఇచ్చారు. వ్యక్తిగత సామాజిక లక్షణాలు మాడ్యూల్, విద్యా ప్రణాళిక సహిత తరగతి అంటూ ఇచ్చారు. దీనిని మనం ఎలా పూర్తి చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కరిక్యులం అండ్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్, డిలీట్, షేర్ అంటూ వస్తుంది. ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మనం కోర్సుని ఆఫ్లైన్లో కూడా చూసుకునే అవకాశం ఉంది. డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఈ యువర్ ప్రోగ్రెస్ అనేది మనం లర్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన కోర్స్ కంప్లీట్ అయితే ఈ బార్ మొత్తం గ్రీనరీగా అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ లర్నింగ్ క్లిక్ చేస్తాం. స్టార్ట్ లర్నింగ్ క్లిక్ చేస్తూనే ఈ విధంగా కంటెంట్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి మనకి కంటెంట్ కనబడుతుంది. ఈ కంటెంట్ కనబడిన తర్వాత మనం చూస్తాం. ముందుకు వెళ్ళాలంటే ఈ యారో, అదేవిధంగా వెనక్కి వెళ్ళడానికి, రీప్లే చేసుకోవడానికి అన్నీ కూడా ఇక్కడ కనబడుతుంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్కి వెళ్తే మనం కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటెంట్ అవుట్లైన్ ఏదైతే ఉందో అది ప్లే అవుతుంది. ఈ విధంగా అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మాడ్యూల్ ఓవర్వ్యూ, ఇంట్రొడక్షన్, కరికులం, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్, సమ్మరీ, పోర్ట్ఫోలియో, అడిషనల్ రిసోర్స్, క్విజ్ ఇవన్నీ కంప్లీట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యువర్ ప్రోగ్రెస్ బార్ అనేది 100% చూపిస్తుంది. సపోజ్ మనం తెలుగులో తీసుకోవాలనుకుంటే తెలుగుకు సంబంధించినటువంటి మాడ్యూల్ 1 పైన క్లిక్ చేసి సేమ్ ఇదే విధంగా అవలోకనం, పరిచయం, విద్యా ప్రణాళికలు, సమ్మిళిత విద్యా సహిత తరగతి గదులు, సారాంశం, పోర్ట్ఫోలియో, అదనపు వనరులు, క్విజ్ అనేది ఈ విధంగా మొత్తం పూర్తి చేసి మనం బయటకు రావచ్చు. ఇలా ఇక్కడే దీక్ష యాప్లో మాత్రమే మనం ఈ కంటెంట్ చూడడం కానీ, సబ్మిషన్ కానీ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్ ఓపెన్ చేస్తూ పోతే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇందులో మనం పరిచయంకి వెళ్ళాం. పరిచయంలో 2 ఇస్తారు. ఇక్కడ కంటెంట్ ఎంత కంప్లీట్ చేసామని, విద్యా ప్రణాళికలు, సమ్మిళిత విద్య మనం తీసుకున్నాం అనుకోండి, ప్లే అవుతుంది. ప్లే చేస్తాం. ఈ విధంగా కంటెంట్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి ఈ విధంగా ఓపెన్ అయ్యి దానికి సంబంధించిన ఉపాధ్యాయ శిక్షకులు విద్యా వస్తుంది. ఈ కంటెంట్కి సంబంధించి మనం రేట్ అనేది కూడా ఇవ్వచ్చు.
నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ దానికి వెళ్ళాలంటే నెక్స్ట్ చూడాలి. పూర్తి ఇక్కడే మనం చూడవలసిన ఇదైతే ఉంటుంది. ఇలా చూసి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటే పోర్ట్ఫోలియో, అదనపు వనరులు, క్విజ్ చివర్లో మనం దేన్నైనా స్కిప్ చేసినట్లయితే మనకు క్విజ్లో మనకి ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి కంటెంట్ మొత్తం చూస్తే బాగుంటుంది. ఈ విధంగా ఈ 15 రోజుల్లో ఈ 3 మాడ్యూల్స్ని మనకు సమయం ఉన్నప్పుడు మనం చూస్తూ మనం ఈ కోర్సుని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైనా కనిపించలేదు ఇలా కంటెంట్ చేసినప్పుడు కొంతమందికి స్టార్ట్ చేస్తారు, లోడ్ అవుతుంది. దీన్ని నెక్స్ట్ బటన్ ప్లే చేసినప్పుడు ఈ నెక్స్ట్ ప్రీవియస్ అనేది కనిపించకపోతే అది డేటా ప్రాబ్లం ఉంటుంది. డేటా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, డేటాని ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసమని మనం వెనక్కి వెళ్ళి సెట్టింగ్స్లో ఒకసారి మనం ఏ సిమ్కి అయితే డేటా ఉంటుందో దాన్ని రిస్ట్రిక్షన్స్ ఓకే చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుని తర్వాత మనం లాగిన్ అయితే ఆటోమేటిక్గా మనం ఆ యాక్టివిటీస్ అన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్పినట్లయితే దాన్ని రెక్టిఫై చేయడానికి చూస్తాం. చాలామంది వరకు కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళకి ఈ సమస్య కనబడుతుంటుంది. అందరికీ కూడా స్టూడెంట్ కోర్సెస్, టీచర్స్ కోర్సెస్ కనబడుతుంటాయి, కానీ మై కోర్సెస్, స్టేట్ కోర్సెస్ కనబడకుండా ఉంటాయి. వాటిని ఎనేబుల్ చేయడానికి ఇది ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.